ఆగస్టు 10 ఉదయం 7:30 కోల్కతాలోని ఆర్జికర్ కాలేజ్ అండ్ మెడికల్ హాస్పిటల్. ఈ మెడికల్ హాస్పిటల్ చాలా పెద్దది. జస్ట్ వార్డ్లోనే జూనియర్ ఇంటర్ పీజీ 2వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ కి కాల్ చేస్తూ ఉన్నాడు. ఆ డాక్టర్ వయసు 31 ఏళ్లు. నైట్ షిఫ్ట్ ఆమెదే. ఉదయం పేషెంట్లకు మెడిసిన్ ఇవ్వాల్సిన టైం, కానీ ఏమి ఇవ్వాలో తెలీదు. దాంతో రెగ్యులర్ గా టైం ఉండాల్సిన డాక్టర్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే సమయం 7:30 అయిపోతుంది. సీనియర్ డాక్టర్ కి కాల్ చేయాలంటే భయం వేసింది, కానీ ఇక్కడ తప్పట్లేదు. దాంతో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 10 సార్లు కాల్ చేశాడు. ఎంతకీ ఆ మహిళా డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దాంతో ఎంటర్ 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ కి వెళ్ళాడు. ఎందుకంటే నైట్ డ్యూటీ వాళ్ళు సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక మహిళా డాక్టర్ ఇంకా పడుకోనే ఉన్నట్టు కనిపించింది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే వణికిపోయింది. ఎందుకంటే చుట్టూ రక్తం, అర్ధనగ్నంగా ఉన్న శరీరం, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం. దాంతో వణికిపోయి కిందికి వచ్చి సీనియర్ డాక్టర్స్ తో చెప్పాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయం కాలేజ్ అంతా తెలిసిపోయింది. డాక్టర్లంతా వణికిపోయారు. ఏకంగా పోలీస్ కమిషనర్ ఏసీపీ మురళీధర్ వచ్చి ఈ ఘటన స్థలాన్ని చూశారు. ఈ పోస్ట్ మర్డర్ లో కీలక విషయాలు బయటకొచ్చాయి. శరీరం మొత్తం గాయాలే. అంతేకాదు డాక్టర్ పక్కన ఫోను, ల్యాప్టాప్ ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం వెంట్రుకలే ఉన్నాయి. అందులో హంతకుడి వెంట్రుకలు కూడా ఉంటాయని పోలీసులు గుర్తించారు. అసలు ఇంత దారుణంగా జూనియర్ డాక్టర్ ని ఎవరు చంపారు? ఇంకో 8 నెలలైతే ఆమె పీజీ కూడా పూర్తయిపోయేది. రాత్రి టైంలో పేషెంట్లను చూసుకుంటూ ఉండేది. కానీ ఆ డాక్టర్ 2 గంటలు నిద్రపోదామని సెమినార్ హాల్ కి వచ్చింది. ఈ సెమినార్ హాల్లో ఎవరికి రావడానికి అనుమతి ఉండదు. కేవలం డాక్టర్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హాస్పిటల్లోని వైద్యులు, జూనియర్ వైద్యులు భారీ ధర్నాలు కూడా చేశారు. డాక్టర్ కి ఎలాగైనా న్యాయం జరిగేలా చాలా ధర్నాలు చేశారు. ఈ విషయం రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్ళింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. చాలా సీసీ ఫుటేజ్ ని చెక్ చేశారు. కానీ చాలా చోట్ల సీసీ ఫుటేజ్ అనేది పనిచేయట్లేదు. చివరికి హత్యకు గురైన సెమినార్ హాల్లో కూడా సీసీ ఫుటేజ్ అనేది పనిచేయట్లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి హాస్పిటల్ 11 టీంలను ఏర్పాటు చేసి హంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే కీలక విషయాలు బయటకొచ్చాయి. 31 ఏళ్ల యువతిని చంపింది సంజయ్ రాయ్. ఆ యువతిని అతి దారుణంగా చంపేసి కూల్ గా ఇంట్లో నిద్రపోతున్నాడు ఈ నీచుడు. అంతేకాదు పోలీసులను చూసిన తర్వాత ఇతను ఒక స్మైల్ కూడా ఇచ్చాడు. పోలీసులు ఇతన్ని లాక్కొని వెళ్తుంటే కావాలంటే నన్ను ఉరి కూడా తీయండి అని అన్నాడు. అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయక ముందే తను చేసిన నేరాన్ని ముందుగానే ఒప్పుకున్నాడు. అసలు ఇలా ఎందుకు ఒప్పుకున్నాడంటే దీనికి కారణం ఉంది. సంజయ్ రాయ్ 2019లో కోల్కతా పోలీస్ మేనేజ్మెంట్ లో వాలంటీర్ గా పనిచేశాడు. తర్వాత ఆర్జీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోనే పోలీస్ అవుట్ పోస్ట్ ను కేటాయించడానికి ముందు అతను పోలీస్ వెల్ఫేర్ సేల్ కు బదిలీ అయ్యాడు. ఈ పాత్ర అతనికి హాస్పిటల్లో అన్ని విభాగాలకు మంజూరు చేయబడింది. నిందితుడు పోలీసులతో తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకుంటున్నారని, తరచుగా అధికారి మారువేషాలు వేసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు న్యూస్ 18 ప్రకారం రోగులకు సురక్షితమైన బెడ్లు ఇస్తానని వారి నుండి డబ్బులు కూడా వసూలు చేశాడు. ఇతను తన టీషర్ట్ పై బైక్ పై కేపీ అని కూడా రాసుకున్నాడు. కేపీ అంటే కోల్కతా పోలీస్. అతని తప్పుడు అధికారం చాలా మంది వాలంటీర్లు అతను నిజంగా పోలీస్ అని నమ్మేలా చేశాయి. ఇతని మొబైల్ ఫోన్ లో కూడా అశ్లీల కంటెంట్ కనుగొనబడింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం ఇతనికి 4 సార్లు వివాహం అయ్యింది. ఆ తర్వాత దుర్వినియోగ ప్రవర్తన కారణంగా సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని 3 భార్యలు అతని విడిచిపెట్టి వెళ్లారు. అలాగే 4వ భార్య గత సంవత్సరం క్యాన్సర్ తో మరణించింది. సంజయ్ రాయ్ రాత్రిపూట మత్తులో తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సంజయ్ రాయ్ ఎలా పట్టుబడ్డాడు అన్న విషయానికి వస్తే, సెమినార్ హాల్లో మృతదేహానికి సమీపంలో ఉన్న ఒక బాత్రూమ్ లో ఇయర్ ఫోన్ నుంచి విరిగిన వైర్ కనిపించింది. కీలకమైన సాక్ష్యాల కారణంగా సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. రాయ్ ని పట్టుకోవడానికి ఈ క్లూ చాలా కీలకంగా ఉందని పోలీసు వర్గాలు చెప్పారు. ఈ నేరం చేసిన తర్వాత రాయ్ ఇంటికి వచ్చి నివాసంలో నిద్రపోతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం తన బట్టలు వెతుక్కుంటూ సాక్ష్యాలను చెరిపేయాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు వెతకక అతని బూట్లపై రక్తపు మరకలు కనిపించాయి. ఆ చనిపోయిన డాక్టర్ ఒలింపిక్స్ మ్యాచ్ ని ఫోన్ లో చూసింది. అలాగే గోల్డ్ మిస్ అయినందుకు చాలా బాధపడిందట. ఇతర స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ ని చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఆలస్యంగానే తను తెచ్చుకున్న డిన్నర్ ని ఓపెన్ చేసి 3 స్నేహితులు తిన్నారు. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి తన పేషెంట్స్ అందరినీ చూసింది. వెళ్లే ముందు లేట్ అయినా సరే తన తల్లికి కాల్ చేసింది. బహుశా ఆమెకు అదే చివరి కాల్ అవుతుందని ఊహించలేదు. తర్వాత తన పేషెంట్స్ కి ధైర్యం చెప్పి విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్ కి వెళ్ళింది అని పోలీసు వర్గాలు చెప్పారు. ఇంత క్రూరంగా హత్య చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రపోతుందంటే ఎంత దుర్మార్గుడో మనం అర్థం చేసుకోవాలి. అతన్ని ఉరి తీయమని అతనే చెప్తుండు అంటే ఎంతకి తెగించాడో అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే వీడియోకి ఒక లైక్ చేయండి.